నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మేకపాటి శాంతమ్మ జన్మదిన వేడుకలను ఎంఎన్స్కే యువసేన ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ట్యాంక్ బండ్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ చేపట్టి అనంతరం అభిమానుల నడుమ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. తనపై చూపిస్తున్న అభిమానానికి శాంతమ్మ కృతజ్ఞతలు తెలుపుతూ తనను నమ్మిన ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసానిచ్చారు. Happy birthday to you, మేకపాటి శాంతకుమారి గారు. Happy birthday to you, happy birthday to you, happy birthday to you, మేకపాటి శాంతకుమారి గారు. ఈ వేదిక మీద ఇంతకు ముందు కూడా మాట్లాడాను, సమాధానం లేదు. ఇప్పుడు చెప్తా ఉన్నా, శాంతి కుమారి మీకెవరికి భయపడదు, భయపడేంత తప్పు నేనేం చేయలేదు కాబట్టి మిమ్మల్ని ఎదిరించి మాట్లాడగలుగుతాను. నా భర్తకి న్యాయం చేసుకుంటాను, నాకు న్యాయం చేసుకుంటాను, నా బిడ్డకి న్యాయం చేసుకుంటా. అంతవరకు మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. ఒక ఆడదాని కన్నీళ్ళకి లంకా నగరం భారతంలో ప్రతి చోట ఇదే జరిగింది. మీకు అదే జరిగింది. ఏం చేస్తామో అదే జరుగుతుంది. మా శేఖరికి అన్యాయం చేశారు, మీకు అన్యాయం అయిపోయింది. అన్యాయం కాదు, న్యాయం చేశారు. ప్రకృతి న్యాయం చేసింది. కాబట్టి ఎప్పుడు కూడా ఒక ఆడదాన్ని అణగదొక్కాలని ప్రయత్నించకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఈ మహిళా పక్షపాతి. మహిళల్ని గౌరవించడం అంటే ఆయన దగ్గరే నేర్చుకోవాలి. ఏదైనా మాట్లాడే వాళ్ళైతే పబ్లిక్ గా బాస్తి బేసవాల్ ఉదయగిరికి ఒక్కదాన్ని వస్తాను. ఎందుకంటే నేను నిజానికి తోడు ఉండదు, ఒకటే ఉంటుంది ఎప్పుడు. అలాంటి నిజం నేను ఉదయగిరికి వస్తాను. ఎవరైతే శాంతమ్మ ఏ తప్పు చేసిందని మాట్లాడారు, శాంతమ్మ వల్ల ఇదంతా అన్నారు. ఏం శాంతమ్మ ఏం చేసింది మీరు చెప్పచ్చు. ధైర్యంగా ఇలాంటి మీటింగ్ పెట్టండి, పబ్లిక్ మీటింగ్. తెచ్చుకోండి, లేదా మొత్తం తెచ్చుకోండి. మీరు అందరూ కూర్చోండి, నేను ఒక్కదాన్ని నిలబడి సమాధానం చెప్తా. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి. నేను చంద్రశేఖర్ రెడ్డి గారి జీవితంలోకి పరమ పవిత్రంగా వచ్చాను. మా శాంతమ్మకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి మా శాంతమ్మ ఈరోజు జన్మదినంలో రాజకీయంలో అనేది కూడా కలిపి చెప్తున్నాను. ఇది వరకున్న రాజకీయ పండిట్లందరూ, రాజకీయం చేసిన వాళ్ళందరూ పై నుంచి కిందకి దిగిపోయేవాళ్ళు. ఎక్కడికి బస్టాండ్కి, ఈమె పై నుంచి పైకి కొండ మీదకి పాకుతుంది. ఇప్పుడు మేము ఆ బస్టాండ్ నుంచి మన ఉదయగిరి కొండ మీదకి వచ్చేసాం, దుర్గంపల్లి కొండ మీదకి వచ్చేసాం. ఇది భగవంతుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలియదు, కానీ ఇది న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను.